నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగమునందు 53వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. నాహం వేదైర్న తపసాన దానేన చేచయా శక్య ఏవం విధో దృష్టం దృష్టవానసి మాం యథా. తాత్పర్యం: ఇంతకుముందు 48వ శ్లోకంలో చెప్పిన విషయాన్ని మరలా చెబుతున్నాడు కృష్ణుడు. ఓ అర్జున, ఇప్పటిదాకా నీ మనోనేత్రంతో నువ్వు చూసిన నా విశ్వరూపం సాధారణ మానవులకు సాధ్యం కాదు. కేవలం వేదములు అధ్యయనం చేసినంత మాత్రాన, దాన ధర్మాలు యజ్ఞయాగాలు చేసినంత మాత్రాన, తపస్సు చేసినంత మాత్రాన సాధ్యం కాదు అని మరలా ఉద్ఘాటించాడు కృష్ణుడు. వేదాధ్యయనము, శాస్త్రములు చదవడం, వాటి వల్ల జ్ఞానం వస్తుంది, కానీ విజ్ఞానం రాదు. కాబట్టి మేము వేదములు, శాస్త్రములు, పురాణములు చదివాం, అర్థం చేసుకున్నాం. మేము ఇన్ని దాన ధర్మాలు చేశాం, తపస్సులు చేశామంటే కుదరదు. వీటి వల్ల మానసిక నేత్రం తెరుచుకోదు అని పరమాత్మ స్పష్టంగా చెబుతున్నాడు. కాకపోతే వాటి వల్ల పుణ్యం వస్తుంది, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది, స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆర్జించుకున్న పుణ్యం అయిపోగానే మరలా జననం మరణం, ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. మరి ఈ విశ్వరూపం ఎలా కనపడుతుందనే విషయం తర్వాతి శ్లోకంలో వివరిస్తున్నారు కృష్ణ పరమాత్మ. సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.